సాకుని పెంచే విధానం తెలిసి ఉంటేనే ఈ ఫీల్డ్లో వాళ్ళు సక్సెస్ అవుతారండి. అలాగని చెప్పేసి మనం దాని మీద అయిష్టంగా చేసి మనం ఏ బ్రీడర్లో లేదంటే పెట్టలు అలా కొనేసి మనం ఒకరికి ఎవరికి అప్ చెప్పేసి తర్వాత మనం ఎప్పుడో ఒకసారి చూసుకుంటే అది అంత డెవలప్ అవడానికి ఎక్కువ అవకాశం ఉండదండి. అది అంటే ఇప్పుడు కోడి మీద మనకి దాని మీద ప్రేమ కానీ ఎక్కువ మక్కువ కానీ ఉండగలిగితేనే అవునండి మనం వ్యాపారంలో ఇది అవుతాం. అవునండి అవునండి ఓకే అవునండి. లేకపోతే ఇప్పుడు అసలు కోడి గురించి తెలియకపోయినా ఫీల్డ్లోకి వచ్చేవాళ్ళు అనవసరం అంటారు. లేదండి అనవసరం ఉండదు. అవునండి. ఓకే. సార్ మీరు కోళ్ళు పెంచడం స్టార్ట్ చేసినప్పుడు అసలు ఏ లక్ష్యంతో స్టార్ట్ చేశారు అసలు ఈ కోళ్ళు ఫీల్డ్ అనేది? మేము సరదాగా ఇంటి దగ్గర పెంచుకుని ప్రతి సంక్రాంతికి మన దగ్గర పుట్టిన పిల్లలు ఏమన్నా 10-5 సరదాగా 3 రోజులు పండగ కాడు కూడా సరిపడా వస్తాయని చెప్పే ఉద్దేశంతో స్టార్ట్ చేసామండి. ఇదే మనకి సరదా ఇదే ఇష్టంగా మనం పెంచడం మొదలుపెట్టి మనకి ఇళ్ళ దగ్గర ఇటువంటి వస్తువులన్నీ ఉండవు కాబట్టి మనం ఏదో తోటలో చేసుకోవాలని చెప్పేసి మన దగ్గరలో ఉన్నటువంటి ఒక 4-5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మా అతి దగ్గర మాకు మంచి స్నేహితుడండి, నా క్లాస్మేట్ అతను. ఆయన తోటలోనే పెట్టి 6-7 సంవత్సరాలు అదే తోటలో మనం వాటిని ప్రొడక్షన్ చేపించి అలా అలా డెవలప్ చేసుకుంటూ వచ్చామండి. అలాగే మనం వేసుకోవడానికి ప్లస్ మళ్ళీ మన స్నేహితులు కొంతమందికి ఇవ్వడానికి కూడా కొద్దిగా ఎక్కువగా చేయటం అలా అలవాటు పడి ఈ కోడి వ్యవస్థ అనేది ఎలాగా ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చామండి వీటిని. అంటే ఇప్పుడు ఇన్ని సంవత్సరాల నుంచి ఇప్పుడు మీరు ఫామ్ రన్ చేశారు కదా. అవునండి. అంటే ఇప్పుడు వాటిలో లాభాల గురించి అయినా లేకపోతే అసలు ఇప్పుడు ఈ పందెం కట్టే విధానం కానీ అసలు ఎలా ఉన్నాయి వీటిల్లో లాభాలంటేనండి, మనం సరదా కోసం పండగ సంక్రాంతి 3 రోజుల కోసం పెంచుతాం అనుకోండి. అలాగని కాకుండా మనం ఇంకా ఒక 4 జీవనోపాధి కలిగించుకుంటా కొంచెం మనం ఈ బ్రీడింగ్ యూనిట్ అనేది పెంచి చేసుకుంటా 10 మందికి మనం కూడా బయటకు అమ్ముకుంటా చేసుకుంటా ఉంటే ఎక్కువ శాతం ఈ మెయింటెనెన్స్ కి వీటికి వస్తుంది తప్పండి దీని మీద సంపాదించేద్దాం అని పెట్టే ఉద్దేశం అయితే చాలా తక్కువ మంది దీంట్లో ముందుకు వస్తారండి దీంట్లో. అవునండి. ఓకే, థ్యాంక్ యూ సార్.